హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. వంటింటి వైద్యం అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు మనం టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. మన సందేహాలు ఏవైతున్నాయో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ అమ్మాయిలు అబ్బాయిలు అంటే అంకుల్స్ ఆంటీస్ ఎవరైనా సరే ఒక సర్టెన్ ఏజ్ 20 తర్వాతది మాట్లాడుకుందాం. చిన్న చిన్న పిల్లలది మాట్లాడుకున్నాము. ఈ పై పొట్ట అనే విధంగా పొత్తి కడుపు అంటూ ఉంటారు. అంటే ఆ పొత్తి కడుపు అనేది చాలా మట్టుకి అబ్బాయిలకి ఇట్లా గుండ్రంగిలా అంటే బాడీ మొత్తం సన్నగా ఉంటది. ఓ పొట్ట ఉంటది. అది ఎందుకు సార్? అంటే అబ్బాయిలకేమో పొట్ట, ఇంకా అమ్మాయిలకేమో కాళ్ళ దగ్గర, నడుము దగ్గర అక్కడే ఫ్యాట్ అంతా జమ అవుతుంది. మరి ఎలాంటి ఫుడ్స్ తింటే తగ్గుతుంది అనుకోవచ్చు సార్? మీరన్నట్లు ఫ్యాట్ ఎక్కువ శాతం మందిరము అబ్బాయిల విషయం చెప్తున్నాం చూడండి. మొట్టమొదట ఎక్సెస్ ఫ్యాట్ ఈ కడుపు భాగంలో మొదలవుతున్నాం జనరల్ గా. కారణం కూడా మీకు సందేహం వస్తుంది ఎందుకు సార్ అలాగని. సో అబ్బాయిలకి పొట్ట భాగంలో ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. దేహ ధర్మాలు ప్రకృతి భగవంతుడు సృష్టించింది నిర్మాణం అంతేది. సో ఆడవాళ్లకు అంటే అమ్మాయిలకమ్మా ఆడపిల్లలకి సో ఈ బటక్స్ భాగంలో ఈ తొడల భాగంలో ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. సో ముందు ఆ భాగంలో కొవ్వు ఆ ఫ్యాట్ సెల్స్ లో కొవ్వు పేర్కొన్న తర్వాత క్రమక్రమంగా ఆ స్థాయి దాటిపోయిన తర్వాత పొట్ట భాగంలో కూడా మొదలవుతుంది. మగపిల్లల్లో, మగవాళ్ళలో, అబ్బాయిల్లో, పురుషుల్లో మొట్టమొదట ఇక్కడ ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కడుపు భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయ్యి దానికి స్థలం లేకపోయేసరికి ఈ తొడల దగ్గర, తర్వాత ఈ నడుము భాగంలో, తర్వాత ఈ బటక్స్ భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ లో కూడా ఫ్యాట్ అక్యుములేషన్ మొదలవుతుంది. కాబట్టి మగవాళ్ళలో ముందు కడుపు భాగంలో ఫ్యాట్ ఎక్కువ కనిపిస్తే ఆడవాళ్ళలో ఈ తొడలు, తర్వాత ఈ బటక్స్ భాగంలో ఫ్యాట్ ఎక్కువ కనిపిస్తుంటాం. ఇది నిర్మాణ రీత్యా ఆడవాళ్ళలో, పురుషుల్లో ఉన్నటువంటి నిర్మాణ పరంగా జరిగేటువంటి మార్పులు ఈ ఫ్యాట్ ఎక్కువ జరగడం వల్ల. సో ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంది. అదే విధంగా మనసుకు ఎక్కువ పని, మైండ్ కు మనం పని చెప్తున్నాం కానీ శరీరానికి పని చెప్పడం లేదు. సెడెంటరీ లైఫ్స్ అయిపోయినాయమ్మా. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇంచుమించు అందరం కూర్చున్నాయి. మొత్తం ఈ సాఫ్ట్వేర్ మొత్తం కూర్చొనే కదా సార్. సిట్టింగ్ జాబ్స్. ఇంకా 11 కూడా లేవరు. 8 గంటలు కూర్చొనే లేచిర్రా తినడానికి అంతే, మళ్ళీ తినాలా మళ్ళీ కూర్చోవాలి అంతే. సో ఈ విధంగా కంటిన్యూగా కూర్చునేసరికి సెడెంటరీ లైఫ్ అనుభవించేసరికి ఆ కొవ్వు పదార్థం అంతా మిగతా భాగాల్లో ఎంటర్ కాకుండా ఇదంతా అయ్యి క్రమక్రమం మిగతా భాగాలకు వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కువ శాతం మంది మొట్టమొదటి ఇట్లా మొదలవుతుంది. సో మొట్టమొదటి కారణం ఇది. రెండవది ఏంటంటే మరి ఈ పిండి పదార్థాలు ఎక్కువగా సేవించడము, అదేవిధంగా ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడము, రాత్రిపూట నిద్ర సరిగ్గా పోకపోవడము, అదేవిధంగా ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడము, వ్యాయామ రహితమైన జీవితము, ఇవన్నీ కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ బెల్లీ ఫ్యాట్ వచ్చేదని కారణం అవుతాయి మా స్త్రీలకు కానీ పురుషులకు కానీ. ఓకే సార్, హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే బయట ఎట్లాగో తింటారు, అది ఎట్లా వీళ్ళు మానుకోరా వినే స్టేజ్ ఇంకా దాటిపోయింది సార్. ఎందుకంటే కొత్త కొత్త రకాల డిషెస్ వస్తూ ఉంటే అవి తినాలి అన్న ఆతృత ఎక్కువైపోతుంది. కానీ ఇంట్లో రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? అంటే పోనీ ఎవరన్నా నిజంగానే డైట్ చేయాలి, తగ్గాలి అనుకున్న వాళ్ళకి హోమ్ రెమెడీస్ ఏమేమి ఉంటాయి సార్? మంచి హోమ్ రెమెడీ చెప్తానమ్మా. సులభంగా పాటించవచ్చు, అందరూ పాటించవచ్చు, అందుబాటులో ఉంటుంది, వేలాది రూపాయలు ఖర్చు పెట్టనక్కర్లేదు, అన్ని సైడ్ బెనిఫిట్స్ దొరుకుతాయి దానివల్ల. అలాంటి రెమెడీ చెప్తాను చూడమ్మా. ఏంటంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఫాలో కాగలగమ్మా ఈ రెమెడీ. ఎలాంటి రెమెడీ అంటేమా, 1 లీటర్ వాటర్ తీసుకోవాలమ్మా, వేడి నీళ్లు. సో 1 లీటర్ వేడి నీళ్లు తీసుకొని ఆ వేడి నీళ్ళని ఒక సీసాలో పోసేసుకోవాలి. ఒక సీసాలో అందులో ఒక 5 ఇంచెస్ అల్లం ఉంది కదమ్మా, అల్లాన్ని బాగా కడిగేసేసి శుభ్రంగా తుడిచేసేసి జస్ట్ క్రష్ చేయాలమ్మా. మరి ఎక్కువ దంచకూడదు, జస్ట్ ముక్కలు చేసి జస్ట్ క్రష్ చేసేసి అందులో వేసేయాలి. వేసేసి బాగా షేక్ చేసి పెట్టేసేయాలి. సో ఉదయం నుంచి సాయంత్రం దాకా లేదా రాత్రి దాకా ఆ లీటర్ నీళ్లు కాస్త 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 తాగుతున్నారు. సార్ ఈ విషయం కూడా చెప్పండి. లీటర్ నీళ్ళు తాగమని అదే లీటర్ తాగుతారు వీళ్ళు, మళ్ళా ఇంకా వేరే లీటర్లు వేరేది కూడా తాగమని చెప్పండి. మంచి ప్రశ్న. సో ఉదయం నుంచి రాత్రి దాకా కాస్త కాస్త నీళ్లు తాగాలి. కేవలం ఇదే నీళ్లు తాగి మిగతా నీళ్లు తాగడం వల్ల కూడా కడుపులో మంటలు వేసేసి మళ్ళీ సమస్య వస్తుంది. సార్ ఎట్లా చెప్పారని చెప్పేసి మళ్ళీ సార్ మీద కూడా కామెంట్స్ వస్తాయి కాబట్టి అలా కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు కాస్త కాస్త నీళ్లు అది వాడుతూ మిగతా నీళ్లు వాళ్ళు మామూలు నీళ్ళు ఏదైతే వాడతారో వాడుకోవాలి. ముఖ్యంగా ఈ కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ, ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఇలాంటివి కాకుండా రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళన్నా కనీసం తాగాలమ్మా.
ఓకే. సరే ఇప్పుడు ఈ చిన్న పిల్లలంటే వీళ్ళకి సెట్ అవుతదా? ఎందుకంటే కొంచెం చిన్న పిల్లలు అల్లం నీళ్ళు తాగమంటే అంత ఇష్టంగా తాగరు. బట్ పిల్లలకి చెప్పి తాగిపిస్తే అది బెటరే అంటారా సార్? యెస్ అమ్మా. ఇంకోటి ఏంటంటే పిల్లలకు మాత్రము ఇంత డోస్ పనికిరాదమ్మా. సో కొంచెం తక్కువ. ఎందుకంటే సందర్భానుసారం ఇది కూడా చెప్పడం మంచిది. ఇది పెద్దల డోసు. హ్మ్. చిన్న పిల్లలైతే 1/2 లీటర్ వాటర్. 1/2 లీటర్ వాటర్ లో అల్లాన్ని కూడా నేను 5 ఇంచెస్ అని చెప్పానమ్మా. జస్ట్ 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. 2.5 ఇంచెస్, 2.5 ఇంచెస్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌కి. హ్మ్. సో ఆ పద్ధతిలో తీసుకోవడం సరిపోతుంది. అలా కూడా అట్లా తాగలేని పిల్లలు, తాగడానికి ఇబ్బంది పడేటువంటి పిల్లలు ఉంటే జస్ట్ కాస్త ఇలాచి పౌడర్ వేస్తే గిన మంచి స్మెల్ వస్తుందమ్మా. హ్మ్. మేము చాలా మందికి అడ్వైస్ చేస్తుంటాము. ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకున్నా కాబట్టి ఆ ఓకే. ఫీడ్‌బ్యాక్ బట్టే మీరు మంచి ప్రశ్న అడిగారు. ఆ సమాధానం కూడా నేను చెప్తున్నాను. ఓకే. సో ఇలాచి పౌడర్ వేసి తీసుకొని ఏసి ఇవ్వడం వల్ల పిల్లలు హ్యాపీగా తాగుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా! ఇది ఇవాళటి వీడియో. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా దాని గురించి చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారికి ఆయన చెప్పే పరిష్కారం వినాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు మనం టీవీ.